శుభోదయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరో గుడ్ న్యూస్. విశాఖ సమీపంలో 1,60,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో రాబోతున్న మెట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా ఇది అవతరించబోతా ఉంది. రెండు ఫేసుల్లో దీన్ని నిర్మాణం చేయబోతా ఉన్నారు. మొదటి విడతగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. 2 ఫేసులు పూర్తయితే ఈ పరిశ్రమలో 1,60,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దాదాపు 26,000 మందికి ప్రత్యక్షంగా 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 1,800 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇంత పెద్ద భారీ పరిశ్రమకి ప్రధానమంత్రి స్వయంగా జనవరి 8వ తేదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలో ఇంత భారీ పెట్టుబడి రావడం ఇదే మొదటిసారి. ఇక మరో గుడ్ న్యూస్. విశాఖ నగరానికి సమీపంలో ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్ పెట్టబోతా ఉంది. దేశంలోనే మొదటిసారి. ప్రస్తుతానికి ప్రపంచంలో ఇంధన కొరత రాబోయే 10 సంవత్సరాల్లో భారీగా ఏర్పడబోతా ఉంది. పెట్రోల్, డీజిల్ ఇక ఎంతో కాలం నడవదు. ఇప్పటికే చైనా లాంటి దేశంలో 70% కార్లు, బైకులన్నీ ఈవీలు అంటే ఛార్జింగ్ బళ్ళు. రాబోయే రోజుల్లో ఇవన్నీ హైడ్రోజన్కి మారాల్సిందే. బ్యాటరీలు కూడా ఆల్టర్నేటివ్ కాదు. అందువల్ల హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ 1,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో విశాఖ సమీపంలో ప్లాంట్ పెట్టబోతా ఉంది జర్మనీ సహకారంతో. దానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఇప్పటికే జర్మనీలో రైళ్లు కూడా హైడ్రోజన్తో నడుస్తున్నాయి. మన దేశంలో కూడా వచ్చే ఏప్రిల్ నాటికి ఒక రైలుని ప్రయోగాత్మకంగా హైడ్రోజన్తో నడపాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక బస్సుని గడ్కరీ ప్రారంభించారు. హైడ్రోజన్ ఉత్పత్తి ఒక్కసారి మొదలైతే ఇంధన రంగంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. రాబోయే కొద్ది రోజుల్లో విశాఖ సమీప ప్రాంతాలు పారిశ్రామిక హబ్గా మారబోతా ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.